హాయ్ టు ఆల్, వెల్కమ్ టు సౌజీస్ కిచెన్. ఈరోజు మా ఇంట్లో వంట సొరకాయ పప్పు. దీంట్లో ఏంటంటే కందిపప్పు కడిగేసేసి తగ్గ వాటర్ వేసేసుకొని సొరకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని కొంచెం చిటికెడు పసుపు, కరివేపాకు, కొంచెం చింతపండు వేసి ఉడికించేసుకొని పోపు వేసేసుకోవడమే. ఇంకోటి బెండకాయ ఫ్రై చేశాను, కొంచెమే ఉన్నాయన్నమాట బెండకాయలు, ఇంకా అందుకని ఆ బెండకాయలు ఫ్రై చేసాను. ఇంకోటి దొండకాయ నువ్వుల పచ్చడి అనమాట. దీనికి దొండకాయలు, పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు, కొంచెం ఉప్పు వేసేసి ఆయిల్ వేసేసి వేయించుకోవాలి. అవి వేగుతున్నప్పుడే కొంచెం చింతపండు పెట్టేసుకుంటే కనుక కొంచెం మెత్తగా అవుతుంది అనమాట. అలా వేసి వేయించేసుకొని మిక్సీ జార్లో ఈ ముక్కలు ఇవన్నీ వేసి రోస్టెడ్ నువ్వులు అనమాట. ఇవి రోస్టెడ్ నువ్వులు వేసేసుకొని కొంచెం వెల్లుల్లి రెప్పలు, కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఉప్పు కూడా ముక్కలు వేగుతున్నప్పుడే ముక్కల్లో వేసేసుకోవచ్చు, ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా మగ్గుతాయి. లేదు అని అనుకుంటే మనం గ్రైండ్ చేసేటప్పుడైనా కానీ ఉప్పు వేసేసుకోవచ్చు. అయిపోయింది. మెత్తగా పేస్ట్లా చేసుకుంటే బాగోదు, కొంచెం ఇలా కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుంది. అంటే అప్పుడు రోటి పచ్చడిలాగా మన రోట్లో నూరుకున్నట్టుగా వస్తుందన్నమాట. ఇష్టమైన వాళ్ళు దీంట్లో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని జస్ట్ అలాగా గ్రైండ్ చేసుకొని తీసేయచ్చు. పోపు కూడా పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోయినా బాగుంటుంది, పెట్టుకున్నా బాగుంటుంది. ఫ్యూ డేస్ బ్యాక్ సర్ప్రైజ్ ఒక ప్లేస్కి వెళ్తున్నాను అని చెప్పాను కదా. వెళ్ళడం అయితే వెళ్ళాం, కానీ అక్కడ నా ఫోన్ పనిచేయలేదు. అంటే అక్కడ లోకల్ సిమ్ తీసుకోవాలంట. అప్పటికే చాలామంది ఉన్నారనమాట సిమ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు. ఇంకా చాలా టైం అయ్యేలా ఉంది అని చెప్పేసానని సిమ్ తీసుకోలేకపోయాను. కానీ ప్రతిదీ వీడియోస్ తీశాను. ఆ వీడియో ఒక్కొక్కటి పోస్ట్ చేసి ఎక్కడెక్కడికి వెళ్ళింది ఏంటి, అక్కడ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసానని ప్రతిదీ మీకు వివరంగా చెప్తాను. వెళ్ళిన ప్లేస్ ఏంటంటే కాశ్మీర్కి వెళ్ళాము. ఇక్కడ నుండి వైజాగ్ నుండి ఢిల్లీ టు శ్రీనగర్ అయితే వైజాగ్ లాగానే ఉంది. అంటే వెదర్ చాలా వేడిగా ఉంది శ్రీనగర్ దాటిన తర్వాత వెళ్ళిన ప్లేసుల్లో మాత్రం చాలా కూల్గా ఉంది. అవన్నీ మంచిగా వీడియోస్ తీశాను. ప్రతిదీ వీడియో మీకు పోస్ట్ చేసి అన్నీ వివరంగా చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.